న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా కాలభైరవ స్వామికి అభిషేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగమే, ఉగ్రమూకల దాడిని ఖండించిన ఎంపీ ఈటెల రాజేందర్. జమ్మూ కాశ్మీర్లో వెల్లువెత్తిన నిరసనలు, రోడ్లను దిగ్బంధించి ప్రదర్శనలు చేపట్టిన స్థానిక ప్రజా సంఘాలు. పోలవరం పర్యటనకు మంత్రి నాదెండ్ల ఘన స్వాగతం పలికిన ప్రజలు. శ్రీకాకుళం కూర్మానాథ స్వామివారిని దర్శించుకున్న వంశపారంపర్య ధర్మకర్త, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్న అశోక్ గజపతిరాజు. మదన గోపాల సాగరం బ్యాలెన్సింగ్ రిజర్వేర్ ను పరిశీలించిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుకు సాగునీటి వనరులు, ఆయకట్టు గురించి వివరించిన మరో మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో కాలభైరవ స్వామివారికి అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. స్వామివారి అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు స్వామివారికి అభిషేకాలు జరిపించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో వడగళ్ల వాన దంచుకొట్టింది. ఈ క్రమంలో పాడేరు ఏజెన్సీలోని డుమ్రిగూడ, హుకుంపేట మండలాల్లోని భారీ వర్షం కురవగా జీమాడుగుల మండలం నుర్మతి కొత్తూరు వద్ద భారీ ఈదురుగాలులతోటి చెట్టు నేల కొరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చెట్టు కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎంపీ ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిపై ఎంపీ ఈటెల మాట్లాడారు. ఈటెల మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగమేనని మోడీ చాటి చెప్పారు. కాశ్మీర్లో ప్రత్యేక ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది. అలాంటి చోట ఉగ్రవాదులు దాడి చేయటం అమానుష చర్య. భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు. భారత ప్రజల గుండెలను ఈ ఘటన గాయపరిచింది. ఆవేశంతో రగిలిపోతున్నారు. బాధితులు చెందించిన రక్తం వృధాగా పోదు. తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అన్నారు. 72 సంవత్సరాల తర్వాత ఒకే దేశంలో ఒకే చట్టంలో 370 అనేక రకాల ఉగ్రదాడులు లక్షల మంది 370 ఆర్టికల్ రద్దు చేయబడి జమ్మూ అండ్ కాశ్మీర్ ముమ్మాటికి భారత్లో భాగమేనని కన్నెత్తి చూడడానికి వీలని చెప్పి హెచ్చరిక చేసిన మోడీ గారు గత కొన్ని సంవత్సరాలుగా స్వేచ్ఛ, స్వతంత్రం అన్నిటికీ మిక్కిలి స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతం కాబట్టి ప్రపంచంలో అతి సుందరమైన గొప్ప ప్రకృతి సంపదతో ప్రాంతంలో భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అక్కడ టూరిస్టులు పోవడం, అక్కడ భారత ప్రజానికం గర్వపడడం చూస్తూ ఉంటే దాన్ని ఓర్చుకోలేని టెర్రరిస్టులు, దేశ విద్రోహులు ఇవాళ అక్కడ రక్తపాతాన్ని చెల్లించింది. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తాము. భారతదేశం సహనాన్ని, ఓపికని పరీక్షించే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చవి చూడాల్సి ఉందని చెప్పి దొంగచాటుగా మన మిలిటరీ దుస్తులలో వచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దొంగచాటుగా వచ్చి మన పౌరుల ప్రాణాలు తీసిందో దానికి తప్పకుండా మూల్యం చెల్లిస్తామని చెప్పి హెచ్చరిస్తాము. నిన్న జరిగినటువంటి ఘటన భారత ప్రజానికం గుండెలను గాయపరుస్తూ ఉంది. ఇలా ఆవేశం రగిలిపోతూ ఉంది. తప్పకుండా భారత జాతి సందర్భంగా వాళ్ళకు పూర్తిగా నివాళులర్పిస్తూ వాళ్ళు చిందించిన రక్తం వృధా పోదని చెప్పి భావిస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దీన్ని తప్పకుండా ఎదుర్కొని తిరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. పహల్గాం ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా విస్తృత నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. పహల్గాంలో స్థానిక నివాసితులు మరియు పౌర సమాజం సంఘాలు రోడ్లను దిగ్బంధించి ప్రదర్శనలు నిర్వహించాయి. బాధితులకు న్యాయం చేయాలని కోరాయి. పోలవరం పర్యటన నిమిత్తం విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు గిరిజన సాంప్రదాయం పద్ధతిలోని స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ స్లోగన్లతోటి హోరెత్తింది. ఈ నిరసనలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. శ్రీకాకుళంలో పేరుగాంచిన కూర్మనాథ స్వామివారిని వంశపారంపర్య ధర్మకర్త అశోక గజపతిరాజు దర్శించుకున్నారు. ఆలయం పరిసర ప్రాంతాలు స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి పరిశీలించారు. ఆలయంలో గల సమస్యలు, అభివృద్ధిపైన మాట్లాడారు. నక్షత్ర తాబేళ్లు సంరక్షణ పైన చర్చించారు. అలాగే స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాన్ని అశోక గజపతిరాజుకు అందించారు. ఈ కార్యక్రమంలోని స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ఉన్నారు. శ్రీకాకుళం చెక్కలి పట్టణంలోని మదనగోపాల సాగరం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి రిజర్వాయర్ ప్రాంతంలోని పర్యటించారు. రిజర్వాయర్ పరిస్థితి, సాగునీటి వనరులు, ఆయకట్టు గురించి అచ్చెన్నాయుడు ఆయనకు వివరించారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. వీరి వెంట ఈఎన్సీ వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుంట్కర్ ఉన్నారు. రిపీట్ పేరు ఒక్కసారి తప్పుగా వచ్చింది. వీరి వెంట ఈఎన్సీ వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకరన్ పుంట్కర్ ఉన్నారు. ఒకప్పుడు లోకల్ క్యాచ్మెంట్ ఉండేది, ఇప్పుడు వర్షాలు లేకపోవడం అప్పుడు ఇక్కడ రెంట్ ఒకటి ఉంది, అది పోయింది. ఒకసారి హైవే కూడా కొట్టుకెళ్ళిపోయింది. హైవే కూడా 2400 ప్లస్ 600 ఫేజ్ 1 ఫేజ్ 26 అన్ని నీళ్ళు తెచ్చాము. 25 లేదంటే వంశధార టైలాండ్కి నీరు వెళ్ళడం లేదని హెచ్సి క్లియరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, సీఎం దగ్గర పిలిచి సంతకం పెట్టించేవాళ్ళు. అంటే వీళ్ళ బాధ ఏంటంటే లిఫ్ట్లు వాడిస్తే వీళ్ళు అనుకున్న వంశధార టైలాండ్కి వెళ్తారు. వాటర్ టైట్గా ఉంది. మళ్ళీ ఉండి ఒరిజినల్ గా వంశధారులు 3 పెట్టుకుంటారు. ఒకటి ఎల్ఎంసి మోడాయి మనకి 2400 ఎకరాలు, 2400 కెపాసిటీ. ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ ఓన్లీ 1100, 1600 వరకు వెళ్తుంది. 1600 వదిలేమంటే ఎక్కడైనా బీచ్ పడుతుందా ఏంటంటే ఆలోచన. అది మనం 2400 క్యూసెక్లకి మనం అది మోటరైజేషన్ చేయించుకోగలిగితే నీకు ఏది లిఫ్ట్ పెట్టుకుంటుంది, ఏం ప్రాబ్లం. నెంబర్ 1 నేను 3400 2014 580 కోట్లకి ఎస్టిమేషన్ వేసి వరల్డ్ బ్యాంక్ అంతా చేశారు. గవర్నమెంట్ పోయింది. 16 కోట్లు వచ్చింది. నెంబర్ 1 అది. నెంబర్ 2 మనకు షట్టర్స్ అన్ని కూడా ఈఎన్సీ గారు ఉన్నారు. దెబ్బలాడి వదిలేశారు. కూడా 50 కోట్ల స్పెషల్ క్యాంప్ కింద షట్టర్స్ తయారు చేసి ఆ రోజు ఏదో గొడవ అయితే సిఐడి ఎంక్వైరీ చేస్తే తయారైన షట్టర్స్ అన్ని గోడౌన్స్ ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి ఉన్న చిన్న కేసు అది. ముఖ్యమంత్రి గారు కూడా 300 సార్లు చెప్పారు.
ఇదిగో ఇచ్చేస్తున్నారు. ఎక్కడ ప్రాబ్లం తెలియడం లేదు. మొన్న అన్నాను ఒకసారి నేనే కూర్చొని ఏదో అది కానీ వచ్చింది అనుకోండి ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను సారంగపాణి జాతకం చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. అమ్మవారిని హీరో ప్రియదర్శి, హీరోయిన్ రూప కొడవాయూర్, చిత్ర దర్శకుడు ఇంద్రకంటి మోహన కృష్ణ, నిర్మాత శివలింగ కృష్ణ ప్రసాద్ దర్శించుకున్నారు. వారికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి చిత్రపటం ప్రసాదాన్ని దేవస్థానం వేద పండితులు అందజేశారు. సారంగపాణి జాతకం చిత్ర విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నారు. सोमने नक्रादानत्मात्सर्यन्नलभोनाशुभामते भवन्ति गतपुण्यानाम् अग्निर्वज्जितर्भव आदित्याय तेजोभव विष्णुर्वश्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव धान्यं धनं वसुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः राजद्वारे राजमुखे జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో విశాఖవాసి చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి మృతి చెందారు. హఠాత్తుగా దాడికి తెగబడ్డ ఉగ్రవాదులను చూసి పారిపోతున్న అతనిని వెంటాడి మరీ కాల్చి చంపారు. తనను చంపొద్దని వేడుకున్న ఉగ్రవాదులు కనికరించలేదు. విశాఖ నుంచి ఈ నెల 18న జమ్మూ కాశ్మీర్ కు 6గురు వెళ్లారు. చంద్రమౌళి, ఆయన సతీమణి నాగమణితో పాటు మరో 2 దంపతులు వెళ్లారు. చంద్రమౌళి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. ఆయన మృతదేహాన్ని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా విశాఖకు తరలించారు. దీంతో చంద్రమౌళి కుటుంబ సభ్యులు విషాదం అనుకుంది. చంద్రమౌళి గారు మా పై ఫ్లోర్లో ఉంటారండి. ఈయన స్టేట్ బ్యాంక్ మేనేజర్గా 3 years బ్యాక్ ఈ ఫ్లాట్ కొనుక్కున్నారు. ఆయన వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అసోసియేషన్. మొన్న వారం రోజుల క్రితం నేను విజయవాడ మా బాబాయ్ ఆయన ఎక్స్పీరియన్స్ ఆ ఇష్యూలో వెళ్ళి చూసుకుని వచ్చేసరికి ఈయన అవుట్ ఆఫ్ స్టేషన్ అని అన్నారు. అంతకుముందు 1 month బ్యాక్ 15th వాళ్ళ అమ్మాయి ఉంది యూఎస్ పంపిస్తాను చెప్పారు. అది అయిన తర్వాత ఈయన ఏదో 2 వీలర్ అని వాచ్మెన్ చేస్తే వాచ్మెన్ అంటే 2 వీలర్ అంటే అన్నాడు. ఆయన కార్ ఎక్కడ ఉంది కాబట్టి నీటి ప్లేస్ ఇక్కడ పార్కుపురం అని అనుకున్నాను. ఇప్పుడు వస్తారంటే 2-3 మంది వస్తారని అన్నాడు. పొద్దున్నే టీవీ 9 న్యూస్లో ఇష్యూ తెలిసింది. వెరీ షాకింగ్ న్యూస్ అండ్ న్యూస్. యూస్ టు వెరీ ఫ్రెండ్లీ, క్లోజ్ అండ్ సోషబుల్. యూస్ టు అటెండ్ ఎవ్రీ మీటింగ్ అండ్ టేక్స్ డీప్ ఇంట్రెస్ట్ ఇన్ ద అపార్ట్మెంట్ ఇష్యూస్. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బద్దనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. విధి నిర్వహణలో కొందరు రాజకీయ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బిల్లుల కోసం వేధించడంతో పని సరిగా చేయలేకపోతున్నానని తండ్రికి లేఖ రాసి ఎంపీడీఓకు రాజీనామా లేఖను మెసేజ్ చేసి అదృశ్యమయ్యారు. నిన్నటి నుంచి కనిపించకపోవడంతో అటు కుటుంబ సభ్యులు ఇటు ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె రాసిన లేఖను స్వాధీనం చేసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో ఆరా తీయగా తిరుపతిలో ఉన్నట్లుగా గుర్తించారు. కుటుంబ సభ్యులు తిరుపతికి బయలుదేరారు. గ్రామంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా తాము సూచించిన వారిని ఎంపిక చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు గ్రామ కార్యదర్శి ప్రియాంక లేఖలో పేర్కొన్నట్లు గ్రామ సమాచారం. అటు తండ్రికి ఇటు ఎంపీడీఓకు లేఖను పంపి అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఉద్యోగులు ఆందోళన చెందుతూ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎంపీడీఓ లక్ష్మీనారాయణ మాత్రం సోమవారం మధ్యాహ్నం తనకు వాట్సాప్ ద్వారా రాజీనామా చేస్తున్నట్లు లేఖను పోస్ట్ చేసిందన్నారు. తర్వాత ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ ఉందని తెలిపారు. డిపిఓను కలిసి సమస్య పరిష్కరించుకోవాలని వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినట్లు వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ 25వ రాజ్యోత్సవ సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. మాజీ కౌన్సిలర్ దెడ్డి మాధవిరాజు మున్సిపల్ పరిధిలోని 37వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ దెడ్డి మాధవిరాజులు ఆహ్వాన పత్రిక ద్వారా రాజ్యోత్సవ సభ ప్రచారాన్ని చేపట్టారు. ఈ నెల 27న ఆదివారం రోజున మన ఇంటి బీఆర్ఎస్ పార్టీ రాజ్యోత్సవ సభ పేరు మీద ఆహ్వాన పత్రిక ఇంటింటికి పంపిణీ చేస్తూ డప్పు చప్పులతో బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. తేదీ 27/4/2025 ఆదివారం రోజున భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ రజతోత్సవ కార్యక్రమానికి వరంగల్లో ఎలగదుర్తి దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిండ్రు. గౌరవనీయులు తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సభ ఎలగదుర్తి దగ్గర బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. ఈ కార్యక్రమాన్ని మా 37వ వార్డు స్థానిక మాజీ కౌన్సిలరు దిడ్డి మాధవిరాజు గారి ఆధ్వర్యంలో విజయవంతం చేయడానికి ఒక వినూత్న కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఆహ్వాన పత్రిక అని చెప్పని ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు శ్రీ గూడూరు ప్రవీణ్ గారి సారథ్యంలో స్థానిక కౌన్సిలర్ దిడ్డి మాధవిరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మా వార్డు అధ్యక్షులు వేముల శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి కూరపడి భూమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు ఒక 20 ఇళ్ళు తిరిగినాం. ఈ 20 ఇళ్లలో వచ్చిన స్పందన మేము వ్యక్తిగతంగా వస్తాము. పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎన్ని రకాల లబ్ధి పొందినమో మాకు తెలుసు. ఇప్పుడు ఏదైతే గత 16 నెలలుగా మేము ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. స్వచ్ఛందంగా మీరు మాకేమైనా వెహికల్ ప్రొవైడ్ చేయండి, మేమే వస్తాం, లేకపోతే మా వెహికల్ తీసుకొని మేమే వస్తాం అని చెప్పని ప్రజల దగ్గర నుంచి అనూహ్య స్పందన లభిస్తూ ఉంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈ 2 రోజుల్లో మా వార్డు మొత్తం ఇంటింటికి బొట్టు పెట్టి కార్యక్రమం, ప్రతి ఒక్క ఇంటికి ఒక పత్రిక మనం లగ్గాలు చేసుకుంటాం, కార్యక్రమాలు చేసుకుంటాం. ఎట్లయితే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామో ఇది మా బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీకి ఒక పండుగ. అంటే ప్రతి సంవత్సరం మనం బర్త్డేలు జరుపుకుంటాం, పెళ్లి రోజులు జరుపుకుంటాం. ఎట్లయితే కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంటుందో అదే ప్రకారంగా భారత రాష్ట్ర సమితి పార్టీ 24 సంవత్సరాల క్రితం ఆవిర్భవించి 25వ సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దలు గౌరవులు కేసీఆర్ చెప్పే మాటలు విని మనం పడుతున్న ఇబ్బందులు మళ్ళొకసారి తెచ్చుకోకుండా భవిష్యత్తు నిర్ణయాలు మంచిగా తీసుకోవాలని చెప్పిన కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు ఆహ్వాన పత్రిక ఇంటికి పంచుతా ఉన్నాం. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. జై తెలంగాణ. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మఠంలో హుండీల లెక్కింపు మంగళవారం రాత్రికి పూర్తయినట్లు మేనేజర్ వెంకటేష్ జోషి, సురేష్ కోనాపూర్ తెలిపారు. మార్చి చివరి నుంచి ఏప్రిల్ చివరి వరకు హుండీల ఆదాయాన్ని లెక్కించినట్లుగా వారు తెలిపారు. లెక్కింపు వివరాలు ఎలా ఉన్నాయి? 4,05,95,000 నగదు రూపంలో రాగా 116 గ్రాముల బంగారము, 1,495 గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని బ్యాంకులలో జమ చేశామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా కాలభైరవ స్వామికి అభిషేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగమే, ఉగ్రమూకల దాడిని ఖండించిన ఎంపీ ఈటెల రాజేందర్. జమ్మూ కాశ్మీర్లో వెల్లువెత్తిన నిరసనలు, రోడ్లను దిగ్బంధించి ప్రదర్శనలు చేపట్టిన స్థానిక ప్రజా సంఘాలు. పోలవరం పర్యటనకు మంత్రి నాదెండ్ల ఘన స్వాగతం పలికిన ప్రజలు. శ్రీకాకుళం కూర్మానాథ స్వామివారిని దర్శించుకున్న వంశపారంపర్య ధర్మకర్త, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్న అశోక్ గజపతిరాజు. మదన గోపాల సాగరం బ్యాలెన్సింగ్ రిజర్వేర్ ను పరిశీలించిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుకు సాగునీటి వనరులు, ఆయకట్టు గురించి వివరించిన మరో మంత్రి అచ్చెన్నాయుడు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి న్యూస్.